ఏ రోజైనా నువ్వు రైతులకు పంట నష్టం ఇచ్చినవా? ఇవాళ ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలని మాట్లాడుతున్నావు. ఎవరి వల్ల పంట నష్టపోయినరు? ఇప్పుడే లెక్కలతో చెప్పిన మంత్రి గారు. అంటే మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే, నీవు ఉన్నప్పుడే వచ్చింది. గతంలో వరద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. మరి ఈనాడు మరి ఆనాటి ఎందుకు ఇవ్వలే? 25,000 కదా, 1 రూపాయి కూడా ఇవ్వలేదు కదా, ఒక నయా పైసలు ఇవ్వలేదు కదా. పంట నష్టం ఇవ్వలే, వరద నష్టం ఇవ్వలే, కరువు నష్టం ఇవ్వలే, వడగండ్ల నష్టం ఇవ్వలే. అయినా కూడా ఇలా ఆడిపోసుకుంటారో విమర్శిస్తారో కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ గతంలో రైతాంగానికి సంబంధించి కరువు వచ్చినా పంట నష్టం ఇచ్చింది, వరద వచ్చినా పంట నష్టం ఇచ్చింది, రైతులకు వివిధ రకాల సౌకర్యాలు కల్పించింది. 1 కాదు 2 కాదు. ఈ రోజున నువ్వు ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో వండుకొని ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమంటాడు? ఎక్కడ ఇబ్బందులు వచ్చినా గద్దెల లెక్క వాళ్తా అంటున్నావు. గద్దెల లెక్క ఇయ్యాల వాలేంది? ఆల్రెడీ 10 సంవత్సరాలు వాలినరు, ఖజానాను గద్దెలక ఎత్తుకపోయారు మీరు. నీవు, నీ కుటుంబం, నీ వంది మాగలు. అందుకనే కదా ఈనాడు ఈ పరిస్థితి వచ్చింది. అప్పులు కుప్పం చేసి పెట్టి బంగారుపల్లెలో అధికారం అప్పచెప్పి మాట్లాడింది, అప్పులు కుప్ప చేతికిచ్చి. అయినా కూడా మా ప్రభుత్వం సోనియా గాంధీ గారు చెప్పిన ప్రకారం ఈనాడు రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికే 5 గ్యారెంటీలు మనం ప్రారంభించడం జరిగింది. ఇస్తూ ఉన్నాం, ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నాం. 4 మాసాలకే నీ ఉలికులికి పడుతూ ఉంటే ఏమనాలి నిన్ను? నిన్న కూడా మాట్లాడు, ఎందుకు కుర్చేసుకొని మేడిగడ్డలో నీళ్లు పంపింగ్ చేస్తాను. నీవు కుర్చేసుకొని చెప్పిన మాట చాలా ఉన్నాయి. మా పాలమూరు జిల్లాలో కుర్చేసుకొని కట్టిస్తానని మాట్లాడినావు. గట్టు ఎత్తిపోతుల పథకం ఎక్కడ పోయింది? కుర్చీ 10 ఏళ్ళకి వెళ్ళి పనులు ప్రారంభం కాలే. 10 సంవత్సరాల తర్వాత తుమ్మిళ్ళ లిఫ్టు 10 సంవత్సరాలు అవుతుంది. 82,000 ఎకరాలు నీళ్లు బారాలి. ఇలా 20,000 నీళ్ళు వస్తలేవు. ఆనాడు రిజర్వాయర్ కడతామని చెప్పిండ్రు, ఇప్పటికి ఆ రిజర్వాయర్ ఊసేలేదు. పాలమూరు ప్రాజెక్టు ఈనాటికి కూడా ఇలా ప్రారంభం చేస్తూ జాతికి అంకితం చేస్తున్నాను. కొద్దిగా సెన్స్ ఉండాలా, బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే మామూలు వాళ్ళు మాట్లాడ వేరు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదా ఉండి జాతికి అంకితం చేసినావా? ఏం అంకితం చేసినావు? నీవు ఆడికి పోతా అంటున్నావు, మెడిగడ్డ కాడి పాలమూరు కాడికి పోదాంపా. నువ్వు తల కింద తపస్సు చేసినా అది ఇప్పటివరకు ఫస్ట్ లిఫ్ట్ నుంచి సెకండ్ లిఫ్ట్ వరకు కినాలే లేదు. వరుసగా 5 లిఫ్ట్లు ఉంటే ఒకటి కూడా మొదలు కాలే, ఒకటి పంపింగ్ కాలే. ఒక మోటార్ ఆన్ చేసి నీళ్ళు ఇచ్చి ఇలా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వలే. కాలువలకు కానీ ఇతరత్ర ఈనాడు కూడా ఇవ్వలే. ఈరోజున మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. తాగునీటికి సంబంధించి నీ నిర్వాహకం వల్లనే కదా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో కాదు ఇందులో కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది మిషన్ భగీరథలో. నీ మిషన్ భగీరథ కరెక్ట్ ఉంటే ఉదాహరణ చెప్తా, రాష్ట్ర మొత్తం ఎందుకు పాలమూరు జిల్లా సంగతి చెప్తా. ఈ రోజున కృష్ణా నదిలో ఈ రోజున కూడా 8 TMC నీళ్లు ఉన్నాయి సుమారుగా. దానికి కావాల్సింది 6 TMC వాటర్ ఉంది కదా. మరి ఎందుకు గ్రామాల నీళ్ళు వస్తలేవు? ఎంత గొప్ప మేధావి కదా. ప్రజలను మభ్యపెట్టి కాదు చేస్తే ఎందుకు వస్తలేవు నువ్వు మరి? అంటే నీ అస్తవ్యస్త స్కీమ్ ద్వారా, అస్తవ్యస్త పరిపాలన ద్వారా ప్రాపర్ ఏది కూడా కరెక్ట్గా లేదు. అది ఏ గ్రామంలో కూడా చక్కగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ఇంకోటి మాట్లాడి నిన్న ఉదయం పూట భోజనం పెట్టమని విద్యార్థి లోకానికి. ఈ మాట ఈ ఏడుపుని ఇవాళ ఏడుస్తున్నావు. నేను 10 ఏళ్ల కింద చెప్పాను నీకు, మొదటి కరెక్ట్ కాన్ఫరెన్స్లోనే. తక్కువ ఖర్చుతోటి 30 లక్షల విద్యార్థులకు ప్రతి గ్రామం కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా కన్వర్ట్ అవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు స్టూడెంట్స్ రప్పించి రీటైన్ చేస్తే
ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఇలా లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో ఆస్తులపై పుస్తకాల మీద కడతా ఉన్నారు. ఏడ్చిట్టే మరి ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు కదా, కామన్ సెన్స్ లేదా? ఉదయం 3 గంటలు సాయంకాలం 3 గవర్నమెంట్ టీచర్లు లేని సందర్భంలో ఆ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ చెప్పినాం మేము. నువ్వు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఎంతో కొంత పారితోషికం ఇచ్చి 10,000 ఇచ్చేస్తే టోటల్గా ప్రతి స్కూల్ కూడా కన్వర్ట్ అవుతుంది. ₹1,00,000 అప్పులపాలు కావాల్సిన అవసరం లేదు.